హలో నమస్తే వెల్కమ్ టు దూదా మీడియా. నేను మీ శ్రావ్య. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర గురువారం సంచలన స్పందన ఇచ్చారు. కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని రేవంత్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఈటెల సవాల్ విసిరారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ప్రతి నిర్ణయం కేబినెట్లో చర్చించి ఆమోదించబడిందని, ఆనాటి కేబినెట్లోని ముగ్గురు మంత్రులు ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో ఉన్నారని, వారిని అడిగితే సత్యం బయటపడుతుందని ఈటెల స్పష్టం చేశారు. ఈటెల మాట్లాడుతూ కేబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ దేశంలో ఎక్కడైనా నిర్మించారా అని ప్రశ్నించారు. అన్ని డాక్యుమెంట్లను మీడియాకు అందిస్తామని, కేసీఆర్ ఎప్పుడు కేబినెట్ ఆమోదం లేని నిర్ణయాలు తీసుకోలేదని నొక్కి చెప్పారు. ప్రాజెక్టుకు నిర్మాణాన్ని అవినీతి ఆరోపణలతో కలపొద్దని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని, అందుకే సిబిఐ విచారణ కోరుతున్నామని వివరించారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందని, యువత రక్తం చిందించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత చేవెళ్ల లాంటి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదని నిలదీశారు. కమిషన్ విచారణ త్వరగా పూర్తి చేసి అవినీతి నిగ్గు తేల్చాలని, మేడిగడ్డ పిల్లలను రిపేర్ చేసి రైతులకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. బనకచెల్ల, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులతో తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు తాము పోరాడనని, ప్రజలు తనపై చేసే ఆరోపణలను నమ్మరని ఈటెల ధీమా వ్యక్తం చేశారు. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దూతా మీడియా. థ్యాంక్ యూ.